ప్రయత్నాలు పెద్దగా ఎందుకు మేనిఫెస్టోలో జరగలేదు? ఎందుకు చెయ్యాలి? ఒకప్పుడు చేశారుగా, ఎందుకు చేయాలంటే? ఏది 2019 ముందు చేయలేదా? అదే కదా ఇప్పుడు ఉద్యోగాన్ని దెబ్బ కొట్టింది. బతికించలేదా? అదే అదే కదా దెబ్బ కొట్టింది. అవును, మరి ఆ దెబ్బ వ్యతిరేకతనే కొట్టిన అంశాలని పక్కన పెట్టేయడమే బెటర్. ఎందుకంటే వాటిని పరిష్కరించలేమన్న అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు తనకి. ఎక్స్పీరియన్స్ లేక సిపిఎస్ రద్దు లాంటిది మాట్లాడాడు. దాని అనుభవం ఏంటో చూశాడు. సిపిఎస్ బదులు జీపీఎస్ ఇస్తా కూడా సాటిస్ఫై కావట్లేదు. అవును వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇంకేదేదో చేస్తానని ఎందుకు చెప్పాలి? ఇంకొకటి ఎక్స్ట్రీమ్ లెవెల్ శాలరీస్ ఉన్నాయి ఇప్పుడు. కేంద్ర శాలరీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలో. ఇంకేం చేస్తారు వాళ్ళకి? ఎక్కువేమి ఇవ్వాలి ఇంకా? అలాగే మరి ఉద్యోగులు ఓట్ బ్యాంక్ కోసం ఏం చేశారంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి ఏం చేయాలి? జీతం లేదండి ఇంకా అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడితో సమానంగా ఇస్తామని చెప్తారు. అంటే అన్ని వర్గాలకి సమాంతరంగా ఇవ్వడమే కదా అయితే మేనిఫెస్టో వాళ్ళందరినీ. బేసిక్ ఒకటే. అంతకంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ. ఇప్పుడు తను పిఆర్సీ ఇస్తానంటున్నాడు, ఈయన కూడా పిఆర్సీ ఇస్తానన్నాడు. పిఆర్సీ అనేది శాంతం కేంద్రంతో కలిపి లెక్క అన్నోడు మార్చుకున్నాడు పాలసీ. కేంద్రం 10 ఏళ్లకు ఒకసారి లెక్క, ఇక్కడ ఏది పే రివిజన్ అన్నాడు 5 ఏళ్లకి ఇక్కడ జరుగుతుంటది. దాని వల్లనే అసలు తేడా వచ్చింది. ఒకప్పుడు కేంద్రపు జీతాలు ఎక్కువ ఉండే, కేంద్రంతో పోటీ పడేవాడు. ఇప్పుడు కేంద్రం జీతాల కంటే రాష్ట్రపు జీతాలు ఎక్కువ తెలంగాణ ఆంధ్రాలో. అంతకంటే ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది అసాధ్యమని అతను నమ్ముతున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ ఇస్తానన్నాడు. ఇతను నమ్మకపోవచ్చేమో కూడా ఉద్యోగులు. ఇంకా ప్రత్యేకించి చెప్పి ఏం సాధిస్తారు? అంటే ఆ సెక్టర్ వరకు నమ్మకపోవచ్చు, ఉద్యోగుల వరకు నమ్మకపోవచ్చు. 2019లో ఒక రకంగా ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో లిటిల్ బిట్ తక్కువ ఉండొచ్చు, కానీ చాలా బలమైన మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా బలంగా నిలబడింది. ఇప్పుడు అదే మేనిఫెస్టో బలహీనంగా ఇప్పుడు వైసీపీ ముందు కనబడుతోంది. నేను చెప్తున్నది అదే. మేనిఫెస్టోలో బలము బలహీనత కాదు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్లు జనంలో ఏది చర్చకి వెళ్తాయి. అప్పుడు చంద్రబాబు 600